హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ మరొక్కమారు పాదాభందనాలు చేసుకుంటూ ఇంకొన్ని విషయాలు మీతో చర్చించడానికి మీ ముందుకు వచ్చేసాను. ముందుగా శిక్షాగురులు శ్రీ 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 ఋషికేశ్ దాస్ ప్రభుజీకి, రఘునాథపురి ప్రభుజీకి, గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీకి వందనాలు అర్పించుకుంటూ, అలాగే రేవతి గోపి మాతాజీ, రజనీ మాతాజీ, అంతేకాకుండా వర్తమాన్ ఇస్కాన్ గురు పరంపరకి పాదాభివందనాలు చేసుకుంటూ మనం ముందరికి వెళ్దాము. మనం ఎప్పుడు అనుకుంటున్నా అంటే ప్రతిసారి చెప్తున్నాను అనుకోకుండా వినండి. మనం శ్రీల ప్రభుపాదుల వారు రచించిన భగవద్గీత యథాతథంలో ఇంపార్టెంట్ 108 శ్లోకాలని అది చెప్పుకోవడం మొదలుపెట్టాము. ఇంతవరకు మనము 69 శ్లోకాల వరకు వెళ్ళాము. 69వ శ్లోకం 9వ అధ్యాయంలో 14వ శ్లోకం అంతవరకు కంప్లీట్ చేసుకున్నాము. ఇవాళ మనం 22, 26 కుదిరితే 27 కూడా చూద్దాము, ఎంతవరకు చెప్పగలిగితే అంతవరకును. అయితే ముందుగా మంగళాచరణాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్గున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో పంకజనాభాయ నమో పంకజమాలినే నమో పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రిణే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే. నమో ఆచార్యప్రదాయ గౌరనితాయ ప్రదాయనే గౌరకథామనగర గ్రామతారిణే. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమో సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. మహామదన్యాయ కృష్ణ ప్రేమకృతాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మనము కిందటిసారి 9వ అధ్యాయంలో 14వ శ్లోకం చదువుకున్నామని చెప్పాను కదా, అనుకున్నాం కదా. 14వ అధ్యాయం దేని గురించి చెప్పారంటే విశుద్ధ భక్తిలో ఉండి భగవంతుని యొక్క భక్తి చేసి మహాత్మునిగా ఎలా మారుతారు అనే విషయం గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్న దాంట్లో చెప్పారనమాట. ఓన్లీ ఇతను మహాత్ముడు అని ఒక రబ్బర్ ముద్ర వేసేయడంతో మహాత్ములు ఎవరు, దానికి ఎలా కష్టపడాలి, ఏమేమి చేయాలి, మనకి సాధన ద్వారా ఏమేమి విషయాలు చెప్పారు, ఈ విషయాలన్నీ మనకి అర్జునుడికి కృష్ణుడికి చెప్పాడు. మనం డైరెక్ట్గా 22 శ్లోకానికి వెళ్ళిపోతే కనుకైతే కొంచెం అది మధ్యస్థంగా మొదలెడుతున్నట్టుగా అనిపించింది నాకు. లింకు దొరకలేనట్టు మిస్ అయినట్టు అనిపించింది. అందుకని 15, 16, 17, 18, 19, 20, 21 ఈ అన్ని శ్లోకాల్లోనూ అసలు తాత్పర్యం ఒక్కటి చదువుకుని, అంటే ఆయన ఏమంటున్నాడు పద్యం అర్థాలు కాకుండా ఓన్లీ భావం ఇస్తారు కదా, అదొకటి చదువుకుని మనం ముందరికి 22వ శ్లోకంలోకి వెళ్దాం. ఓకేనా? అయితే 15వ శ్లోకంలో ఏమంటున్నారంటే, ఇప్పుడు 14వ శ్లోకంలో మనం అనుకున్నాం కదా, మహాత్ములు నిరంతరము నా మహిమలను కీర్తిస్తూ దృఢనిశ్చయంతో ప్రయత్నిస్తూ నా ఎదుట నమస్కరిస్తూ భక్తితో నిరంతరము నన్ను అర్చిస్తారు. మహాత్ములైన వాళ్ళు అలా చేస్తారు అని కృష్ణే చెప్తే, మనం దాంట్లో ప్రభుపాదుల వారి భాష్యం గురించి మనం అన్నీ చదువుకుని అందులో ఎలాగా ఉంటారు, ఏకాదశి నాడు ఉపవాసాలు చేస్తారు, వాళ్ళేమో రోజు కీర్తనలు చేస్తారు, దేవుడికి రోజు నైవేద్యాలు పెడతారు, ఇవన్నీ మనం 14వ శ్లోకంలో చదువుకున్నాం. ఇంకా 15వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే,
జ్ఞాన సాధన యజ్ఞంలో నెలకొనే ఇతరులు దేవదేవుడిని అద్వితీయునిగా బహురూపునిగా విశ్వరూపంలో పూజిస్తారు. 15 ఇంకా 16 శ్లోకంలో ఏం చెప్తున్నారంటే వాళ్ళు అలా పూజిస్తారు, కానీ నేనే క్రతువును యజ్ఞమును పితరులకు ఒసకే ఆహుతిని స్వస్థత కూర్చే ఔషధమును దివ్య మంత్రాన్ని నేనే. నేనే నెయ్యిని, నేనే అగ్నిని, నేనే ఆహుతిని. నెయ్య నేనే, అగ్ని నేనే, ఆహుతి నేనే, ఆహుతి అయ్యేది కూడా నేనే అని 16 శ్లోకంలో చెప్తున్నారు. 17 శ్లోకంలో ఏం చెప్తున్నారంటే నేను ఈ జగత్తుకు తండ్రిని, తల్లిని, పోషకుడిని, పితామహుడిని, జ్ఞానలక్ష్యమును పవిత్రము చేసేవాడిని, ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము కూడా నేనే. ఇవన్నీ కూడా నేనే అని. ఇంకా 18 శ్లోకానికి వచ్చేసరికి లక్ష్యమును నేనే లక్ష్యాన్ని భరించేవాడిని, ప్రభువును, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, అత్యంత ప్రియమిత్రులను నేనే. సృష్టి ప్రళయము సమస్తానికి ఆధారము, విశ్రాంతి స్థానము, అవ్యయ బీజము నేనే. ఇవన్నీ నేనే అని చెప్పుకుంటూ వస్తున్నారనమాట. 19వ శ్లోకానికి వచ్చేసరికి ఓ అర్జున, నేనే వేడిని ఇస్తాను, నేనే వర్షమును అవుతాను, వర్షమును కురిపిస్తాను, వర్షం నేనే, కురిపించేవాడిని నేనే. అమృతత్వమును నేనే, మృత్య స్వరూపం కూడా నేనే. అమృతత్వం అంటే మృత్యు లేని విషయం కదా అమృతం. అందుకే దేవతలు రాక్షసులు అమృతం కోసం అంత పోరాడుకుని అంత కష్టపడ్డారు. ఆ అమృతత్వం కూడా నేనే, అలాగే మృత్యు యొక్క స్వరూపం కూడా నేనే అంటున్నారు ఇక్కడ. ఆత్మ భౌతిక పదార్థము రెండు నాలోనే ఉన్నాయి. 20వ శ్లోకంలో స్వర్గలోకాలను కోరుకుంటూ వేదాధ్యయనం చేసి సోమరసము త్రాగేవారు పరోక్షంగా నన్నే అర్చిస్తారు. వేదాధ్యయనంతో సోమరసం తాగి వాళ్ళు కూడా నన్నే చేస్తారు, కానీ పాపాలు తొలగి పునీతులై వారు పుణ్య ఇంద్రలోకంలో జన్మించి దేవభోగాలను అనుభవిస్తారు. అలాంటి వాళ్ళు ఇంద్రలోకానికి వెళ్తారు. వాళ్ళు చేసిన పుణ్యానికి వాళ్ళు వేదాధ్యయనంతో కోరుకుంటూ, అంటే స్వర్గలోకాలను కోరుకుంటూ వాళ్ళు వేదాధ్యయనం చేశారు కాబట్టి ఇంద్రలోకానికి వెళ్ళి అక్కడ సుఖాలు అనుభవిస్తారు అని చెప్తున్నారు. 21వ శ్లోకానికి వచ్చేసరికి ఆ విధంగా వారు విస్తృతమైన స్వర్గలోక భోగాలను అనుభవించి తమ పుణ్యము క్షీణించినప్పుడు ఈ మర్త్యలోకానికి తిరిగి వస్తారు. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, స్వర్గానికి వెళ్ళినా కూడా మనం ఇక్కడ చేసిన పాప పుణ్యాల ఫలితంగా మనం స్వర్గాలకు వెళ్ళినా కూడా అక్కడ వేరే పుణ్యం మనం యాడ్ చేసుకోవడానికి రాదు. మానవ లోకంలోనే మనకి పుణ్యపాపాలు జమ చేసుకోవడానికి బ్యాంకులో అకౌంట్ లాగా వేసుకోవడానికి అవుతుంది. ఆ పుణ్యం వల్ల మనకి ఒక స్వర్గం దొరికే అవకాశం ఉండి స్వర్గానికి వెళ్ళామనుకోండి, స్వర్గంలో మన సుఖాలు అనిపిస్తున్నంతకాలం మన అంటే బ్యాంకులో ఉన్న ఖాతాలో మనం డబ్బులు తీసేస్తున్నట్టే, అందులో మళ్ళీ వేయడానికి ఉంటుంది. అంటే కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయని చెప్తారు మన పెద్దలు. మన ఆస్తులు అలా ఎక్కువ ఉన్నా కూడా కష్టపడి దానికి చేర్చకపోతే ఆ కొండ కూడా కరిగిపోతుంది, తీగ కొండ కరిగిపోతుంది. అలాగే మన పుణ్యం కూడా స్వర్గలోకానికి వెళ్ళినా కూడా మనం అనుభవించే సుఖాల వల్ల ఆ పుణ్యం కరిగిపోతే మళ్ళీ మానవ లోకంలోనికి రావాల్సిందే. ఈ లోకానికి మత్స్యలోకానికి రావాలి. అంటే మన పాప పుణ్యాలు బేరీజ్ వేసేప్పుడు మనం ఎల్లో ప్లస్లో ఉన్నామో మైనస్లో ఉన్నామో ఏదో చూసి మనకి ఇక్కడ ఏ రకమైన జీవి ఒక జన్మ పొందాలో ఆ జన్మకు మళ్ళీ మనని పంపించేస్తారనమాట. ఈ విధంగా 3 వేదాల నియమాలను అనుసరించడం ద్వారా ఇంద్రియ భోగమును కోరుకునేవారు కేవలము నిరంతర జన్మ మృత్యులనే పొందుతారు. ఇంద్రియ భోగమును కోరుకుంటూ ఈ వేదాలు చదివినా కూడా ఎన్ని పూజలు జపాలు చేసినా కూడా వాళ్ళ కోరిక ఇంద్రియాలతో ముడిపడి ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ గోలోకానికి వెళ్ళే పరిస్థితి ఉండదు అనమాట. ఓన్లీ ఒక్క కృష్ణలోకం గోలోకానికి వెళ్తేనే మళ్ళీ మత్స్యలోకానికి రావాల్సిన అవసరం ఉండదు. వేరే లోకాలకి ఏ లోకాలకి వెళ్ళినా కూడా మనకు మళ్ళీ జన్మంటూ వస్తుందన్నమాట. అప్పుడు ఉన్న మన పుణ్యపాపాలను బట్టి మనం చనిపోయినప్పుడు ఉన్న మన భావాన్ని బట్టి మనకి మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది. కానీ అందుకనే ఇందులో ఈ పూజలు చేసినా కూడా మళ్ళీ అలాగా ఈ జన్మృత్యు జరా వ్యాధుల్లోగా అందులో ఆ చక్రంలో తిరుగుతూ ఉంటారనమాట. ఇప్పటికీ 21 శ్లోకాలు అయిపోయాయి. మనం మామూలుగా వచ్చింది ఇప్పుడు 22వ శ్లోకం, 108 శ్లోకాల్లో 70వ శ్లోకం. ఈ శ్లోకం చదువుకుని అర్థాలు చెప్పుకుని ప్రభుపాదుల వారు ఏమన్నారో విందాం. ఓకేనా? హరే కృష్ణ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కృష్ణ. అనన్యాః ఇతర లక్ష్యము లేనివారై, చింతయంతః ధ్యానిస్తూ, మాం నన్ను ఎవరైతే జనులు పర్యుపాసతే యుక్తముగా అర్చిస్తారో తేషాం వారి
నిత్య సర్వదా అభియుక్తానాం భక్తిలో స్థిరులైనట్టి యోగ అవసరాలను క్షేమం రక్షణను వహిస్తాను అహం నేను. దీనికి తాత్పర్యం ఉందో చూద్దాము. తర్వాత ప్రభుపాదుల వారు ఏమంటున్నారో కూడా చూద్దాం. కానీ నా దివ్య రూపమునే ధ్యానిస్తూ అనన్య భక్తితో సర్వదా నన్ను అర్చించే వారికి లేనివి సమకూరుస్తాను, వారికి ఉన్నవి కాపాడుతాను. మనం 14వ శ్లోకం తర్వాత మధ్యలో శ్లోకాలలో అతను ఏం చెప్పారు ఏమిటో వినిపించుకోకుండా ఇక్కడ కానీ నా దివ్య రూపమనే ధ్యానిస్తూ అని మొదలుపెట్టేసరికి అది అర్థం కాదు కదా అనే ఉద్దేశంలో ముందర శ్లోకాల్లో ఏం జరిగింది అనే విషయం గురించి చెప్పడానికి అలా చదివాను అనమాట. ఇప్పుడు మనం త్వరగా స్వర్గలోకానికి వెళ్ళినా మనకి మళ్ళీ మత్స్యలోకానికి రావాలని వేదాధ్యయనాలు చేసినా 3 విధాలుగా వేదాధ్యయనాలు చేసినా కూడా వాళ్ళు ఆ పూజలు చేసినా కూడా వాళ్ళు ఇంద్రియ భోగాలతో ధ్యానిస్తారు కాబట్టి మళ్ళీ ఇంద్రియ భోగాల గురించి వాళ్ళు మళ్ళీ మత్స్యలోకానికి రావాలని, స్వర్గానికి వెళ్ళినా పుణ్యం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రావాలని ఇవన్నీ మనం ఈ మధ్య శ్లోకాల్లో నేర్చుకున్నాం. కానీ ఈ శ్లోకంలో ఆయన ఏమంటున్నారంటే నా దివ్య రూపమనే ధ్యానిస్తూ అనన్య భక్తితో సర్వదా నన్ను అర్చించే వాళ్ళకి వాళ్ళ దగ్గర లేనివి నేను ఇస్తాను, వాళ్ళ దగ్గర ఉన్నవి కాపాడుతాను. వాళ్ళకైతే వాళ్ళ పుణ్యరీత్యా వాళ్ళ కర్మల రీత్యా వాళ్ళకి ఏవైతే ఉండి వాళ్ళు అనిపిస్తున్నారో దానికి నష్టం రాకుండా చూసుకుంటాను. అంతేకాకుండా ఇప్పుడు పూజ చేసి ధ్యానం చేసి నన్నే అనన్య భక్తితో చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏమి సమకూర్చాలో నాకు తెలుసు, నేను సమకూరుస్తాను అని కృష్ణయ్య చెప్తున్నారు. దీనికి శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారో చూద్దాం. ఈ కృష్ణ భక్తి భావం లేకుండా క్షణమైనా జీవించలేని వాళ్ళు వీళ్ళు పరమభక్తులు అనమాట, విశుద్ధ భక్తులు. వాళ్ళు శ్రవణం కానీ, కీర్తనం కానీ, స్మరణం కానీ, వందనం కానీ, అర్చనం, భగవంతుని పాదపద్మాలు సేవించడం ఇవన్నీ నవవిధ భక్తులు ఉన్నాయి కదా. ఇతర సేవలు చేయడం కానీ, స్నేహం సఖా భక్తి ఉంటుంది, స్నేహం చేయడం కానీ, వీళ్ళు సంపూర్ణంగా భగవంతుని శరణాగతి వాళ్ళు చేసి వాళ్ళ భక్తి స్లోలో ఎప్పుడూ వాళ్ళ ఆ భక్తిలోనే ఉంటారు విశుద్ధ భక్తులు. అయితే వాళ్ళ విశుద్ధ భక్తులు దాంతో ఉండడం అంటే 24 గంటలు భక్తిలోనే ఉండడమే కాదు, అసలు ఒక క్షణం కూడా భగవంతుడిని మర్చిపోయి ఉండలేరు వాళ్ళు. అయితే వాళ్ళు కృష్ణుడిని తలవకుండా ఉండలేరు. అటువంటి వాళ్ళు అందుకని వాళ్ళు ఎప్పుడూ కృష్ణుడినే ధ్యానిస్తూ కృష్ణుడికి పూజలు చేస్తూ కృష్ణుడిని ఎలా సంతోషపెట్టాలా అని ఆలోచిస్తూ కంటిన్యూస్గా వాళ్ళ దాంట్లోనే ఆ భక్తిలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా మంగళకరంగా ఉంటాయి, సౌభాగ్యదాయంగా ఉంటాయి అన్నమాట. ఆధ్యాత్మిక శక్తి నిండిపోయి ఉంటాయి. వాళ్ళు వేరే భౌతిక కోరికలు ఏమీ లేకుండా మొత్తం 24 గంటలు కూడా భగవంతుని మర్చిపోకుండా అనుక్షణం ఆయన ధ్యానిస్తూ ఏ పని చేసినా కూడా భగవంతునికి అనుసంధానం చేస్తారు. కాబట్టి ఇంకా వాళ్ళకి వేరే భౌతిక కోరికలు ఉండవు. కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా మనస్ఫూర్తిగా భగవంతుని నమ్ముతూ చేస్తారు. కాబట్టి అవి మంగళకరాలు, అంతేకాకుండా ఆధ్యాత్మిక పూర్ణాలు, ఆధ్యాత్మికంగా సంపూర్ణ స్థితిలో ఉంటారనమాట. వాళ్ళు చేసే పనులు సంపూర్ణంగా ఉంటాయి. అవి భక్తుడికి మంచి ఆత్మానుభూతిలో ఇచ్చి ఆత్మానుభూతినిచ్చి ఆయనకి సంతోషాన్ని కలగజేస్తాయి అనమాట. అతను ఇంకా వేరే కోరికలే ఉండవు, అతనికి ఒక్కటే కోరిక అవుతుంది, భగవంతుని సాంగత్యాన్ని ఎలా పొందాలా, భగవంతుని సాంగత్యం మనకి ఎలా దొరుకుతుందా అనేది ఒక్కటే ఆలోచనతోటి ఈ పనులన్నీ చేస్తారు. కాబట్టి ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే అందుకని అలా ఉండే భక్తులు కంపల్సరీ నిస్సందేశంగా భగవంతుడిని చేరుకుంటారు. అదే అలా ఇంతగా చేసి ఇన్ని రకాలుగా ఆయన భక్తిలో పూజించి 24 గంటలు వేరే ధ్యాస లేకుండా ఆయన ఏ పని చేసినా ఆయనతోటే అనుసంధానం చేసి చేసుకునే వాళ్ళు భగవంతుని భక్తులకి వెళ్ళినప్పుడు దాన్ని ఒక యోగం అని చెప్తారు అని ప్రభుపాదుల వారు అంటున్నారనమాట. భగవంతుని కృపచేయట భక్తుడు ఈ భౌతిక జీవితానికి ఏనాడు మళ్ళీ తిరిగి రాడు అని చెప్తున్నారు. అంటే అక్కడ గోలోకానికి వెళ్తారు కాబట్టి ఆ భగవంతుని యొక్క కృపచేత మళ్ళీ ఈ మధ్యలోకానికి రావాల్సిన అవసరం ఉండదన్నమాట. ఆ వీళ్ళ క్షేమాన్ని భగవంతుడు చూస్తున్నాడు అని అంటే కనుకైతే అది భగవంతుని యొక్క కృపామయ రక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ భక్తుని అందుకే మనకి మామూలుగా కూడా చాలామంది మన ఆచార్యులు చెప్తారేంటి, భక్తుడికి భగవంతుడు అయితే ఎంత ఇష్టమో అలాగా ఇష్టమైన భక్తులు కూడా భగవంతుడుగా అంత ఇష్టంగానూ చూసుకుంటాడు. వాళ్ళు భగవంతుని సేవ చేయాలని భక్తులు ఎలా అనుకుంటారో భగవంతుడు కూడా అలా అనుకుంటాడు, నాకు అవకాశం వస్తుందా నేను భక్తులకు సేవ చేయాలి, వాళ్ళకి ఏం కావాలో నేను చూడాలని ఆయన కూడా అంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకని భక్తుడు కృష్ణ భక్తి భావాన్ని సాధించాలంటే భగవంతుడు కూడా యోగం ద్వారా ఆయనకి సహాయం చేస్తాడు. అంటే మనం ఇది అలాంటి స్థితిని పొందడం యోగం అనుకున్నాం కదా, అలాంటి యోగం ద్వారా కృష్ణుడు మనకి భక్తుడికి సహాయం చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా అతను పూర్తిగా భక్తిభావంలో ఉన్నారనుకోండి, అప్పుడు ఇంకా జీవితంలో క్లేశాలు రావడం కానీ, అంటే కష్టాలు రావడం కానీ, అందులోంచి మళ్ళీ భక్తిలోంచి కిందకి
పతనం అయిపోవడానికి కూడా కారణం లేకుండా పతనం అవ్వకుండా కృష్ణుడు అయిన వాళ్ళని అల్లా దేవాదేవుడు కృష్ణుడు వాళ్ళని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. అందుకని మనకి సాధ్యమైనంత వరకు భౌతిక కోరికల్ని తగ్గించుకొని ఆధ్యాత్మికంగా మనం ముందరకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఆయన సేవ ఎలా చేయాలి అని మనం చేసే ప్రతి పని కూడా ఆయనకు అనుసంధానం చేసుకుంటూ కనుక చేస్తే కనుకైతే మనకి కూడా ఆ అదృష్టం కలుగుతుంది అని ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ చెప్తున్నారు. తర్వాత శ్లోకం ఏంటో చూద్దాము. మనం 19వ అధ్యాయంలో 22వ శ్లోకం చూస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు 25వ శ్లోకం. 23లో ఏమంటున్నారంటే, కుంతిపుత్ర, ఇతర దేవతలకు భక్తులైన వారిని శ్రద్ధతో పూజించేవాడు నిజానికి నన్నే పూజిస్తాడు, కానీ వారు అది తప్పు మార్గంలో చేస్తారు. అంటే ఎవరిని పూజించినా కూడా మూలం నేనే, నా నుంచే అన్నీ వచ్చాయంటున్నారు కదా. వాళ్ళు వేరే వాళ్ళని పూజిస్తారు, కానీ వాళ్ళు మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్ అదర్ వర్డ్స్ అంటారు కదంట, వేరే విధంగా వాళ్ళు నన్ను పూజిస్తున్నట్టే, కానీ వాళ్ళు డైరెక్ట్గా కాకుండా సక్రమంగా కాకుండా వేరే విధంగా చేస్తున్నారు అని, తప్పు మార్గంలో అంటే వేరే మార్గంలో చేస్తున్నారు, నన్ను డైరెక్ట్గా కాకుండా అని 23వ శ్లోకం చెప్తున్నారు. 24వ శ్లోకంలోనేమో కేవలం నేనే సమస్త యజ్ఞాలకు భోక్తను ప్రభువును, అందుకే నా నిజమైన దివ్య స్వభావాన్ని గుర్తించని వారు పతనం చెందుతారు. అన్నీ నేనే అని తెలుసుకున్నప్పుడే వాళ్ళు వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. నేను నా దగ్గర ఏమీ లేదని, నేను ఎందుకు పనికిరానని, నేను ఒక సామాన్య మానవుడిని అని భావించే వాళ్ళకి భక్తి మార్గంలో ముందరకెళ్ళే అవకాశం ఉండదు అని ఇందులో 24 శ్లోకంలో చెప్తున్నారు. 25లో దేవతలను పూజించేవారు దేవతల్లో జన్మిస్తారు, పితృదేవతలను పూజించేవారు పితృదేవతల సంతతి చేస్తారు, భూత ప్రేతాలను పూజించేవారు అట్టి వాటిలో జన్మిస్తారు, నన్ను పూజించేవారు నాతోనే జీవిస్తారు అని 25వ శ్లోకంలో చెప్తున్నారు. ఇది శ్లోకం ఏంటో చూసి ఇప్పుడు మళ్ళీ అర్థాలు చూసి మనం ప్రభుపాదులు వారు ఇచ్చిన భాష్యంలో ఏం చెప్పారనే విషయం గురించి తెలుసుకుందాం. ఇది 108 శ్లోకాల్లో 71వ శ్లోకం. యాంతి దేవవ్రత దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్జా యాంతి మజ్జాజినోపి మాం. ఇది 9వ అధ్యాయంలో 25వ శ్లోకం. మనం మీకు లాస్ట్ ఎపిసోడ్లో మొత్తం 108 శ్లోకాలు నెంబర్లు చెప్పాను. మరి ఏమన్నా రాసుకున్నారో, లేకపోతే బుక్లో మీరు కొంచెం శ్లోకం టిక్ పెట్టేసుకుని బుక్ మార్కర్ పెట్టుకున్నారనుకోండి, నేను చెప్పిన ఆ పుస్తకంలో ఉన్న శ్లోకం కూడా పుస్తకం దగ్గర పెట్టుకుని వింటే కూడా మీకు ఇంకా బాగుంటుంది. ఒకవేళ యథాతథం ఉందంటే ఇంకా చెప్పక్కర్లేదు, యథాతథం పక్కన పెట్టుకుని వింటున్నారంటే. లేదంటే మీరు మామూలు భగవద్గీతలో కూడా ఈ శ్లోకము తాత్పర్యం ఉంటుంది, దాన్ని అంతవరకు చూసి ఇంకా నేను భాష్యం చెప్పేది యథాతథం ప్రభుపాదుల వారి గురించి కాబట్టి మీకు తేడా ఉండొచ్చు కొంచెం. జనరల్గా మిగతా పుస్తకాల్లో విడిగా భాష్యం విడిగా ఉండదు. శంకరాచార్యులు రచించిన దాంట్లో ఉంది, కానీ తెలుగులో ఉందో లేదో నాకు ఐడియా లేదు. వచ్చినట్టు తెలుగులో కూడా శంకర భాష్యం అని, అందులో కూడా మీకు అర్థం తాత్పర్యం కాకుండా విడిగా భాష్యం వస్తుంది. అది వేరు ఇది వేరు ఉంటుంది. ఆయన ఆలోచనల ప్రకారం ఆయన రాశారు. ఇదేమో కృష్ణుడు ఎలా చెప్పాడో అలాగే నేను చెప్తున్నాను, వేరే ఒక్కరి భాష్యాలు చేయకుండా అన్నట్టుగా ప్రభుపాదుల వారు ఆయన ఏ భావంతో చెప్పారో ఆ భావం నేను మీకు అందిస్తున్నాను అని యథాతథం అని పెట్టుకున్నారు. సరే, ఇందులో దీనికి ప్రభుపాదుల వారు భాష్యంలో ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. చంద్రలోకానికి సూర్యలోకానికి లేదా ఇతర లోకానికి వెళ్ళాలని కోరుకుంటే మనిషి ఆ ప్రయోజనం కోసం ఉపదేశించబడిన శాస్త్రంలో ఏమేం చెప్పారు, చంద్రలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, సూర్యలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, దానికి ఈ యజ్ఞాలు చేయండి, ఈ జపాలు చేయండి అని చెప్తారు కదా. అలాంటివన్నీ చేస్తే కనుకైతే, అలా వేదాల్లో చెప్పిన విశిష్ట వేద నియమాలని పాటిస్తే కనుకైతే వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు. అంటే చంద్రలోకానికి వెళ్ళాలని దానికి సంబంధించిన పూజలు చేస్తే చంద్రలోకానికి, సూర్యలోకానికి, లేకపోతే వేరే ఇంకేదైనా ఇంద్రలోకం, బ్రహ్మలోకం, అలాగే ఏదైనా ఏ లోకానికి ఏమేమి చేయాలి అనేది మన వేదాల్లో స్పష్టంగా చెప్పారనమాట. అవి కనుక అలా పూజిస్తే వాళ్ళు ఏ లోకాలు ఏమేమి అదేంటి లక్ష్యంగా పెట్టుకుని పూజలు చేస్తారో అక్కడి ఆ లోకాలకి వెళ్తారు. ఇంకా వివిధ స్వర్గలోకాల్లో ఇంకా దేవతల విశేషారాధన అవన్నీ వేదాలు ఉపదేశిస్తాయి మనకి. అదేవిధంగా ఒక విశేషమైన యజ్ఞ నిర్వహణ కూడా మనిషి
పితృలోకాలు పొందగలుగుతారు. అంటే పితృలోకాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి అనేది ఒక విశేషమైన యజ్ఞం ఉంటుందట. ఆ యజ్ఞ నిర్వహణ చేస్తే కనుక అయితే పితృలోకాలకు వెళ్తారట. అదే భూతలోకాలకి వెళ్ళాలంటే యక్ష రాక్షస పిశాచాలు వీళ్ళందరినీ పూజించే విధానాన్ని బట్టి పూజిస్తే ఆ భూతలోకానికి వెళ్ళాలంటే ఆ పిశాచంగా కానీ అక్షరాస్యంగా కానీ వాళ్ళు అవడానికి అవుతుందన్నమాట. కానీ పిశాచ పూజ క్షుద్ర దేవతార్చన అవుతుంది, దేవతార్చన అవ్వదు. భూతగణాలను పూజించారంటే క్షుద్ర పూజ కింద అవుతుందన్నమాట. అయితే ఈ క్షుద్ర దేవతార్చన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు నేను ఆధ్యాత్మిక పూజ చేస్తానని, కానీ వాళ్ళు చేసేది ఆధ్యాత్మిక పూజ కాదు. అటువంటి కార్యాలు పూర్తిగా ఆధ్యాత్మికానికి సంబంధించినవి కాకుండా భౌతికమైనవి అని ప్రభుపాదులకి ఈ భాషల్లో చెప్తున్నారనమాట. అంటే అదేవిధంగా దేవదేవుని అర్చించే వాళ్ళు విశుద్ధ భక్తులు వైకుంఠలోకానికి కానీ కృష్ణలోకానికి కానీ నిస్సందేహంగా వెళ్తారు. ఇప్పుడు వీళ్ళు మిగతా పూజలు చేసేవాళ్ళు ఆ లోకాలకు వెళ్తున్నప్పుడు భక్తి చేస్తే కృష్ణుడి శ్లోకానికి వెళ్తారా వెళ్ళరా అని అనుమానం ఎందుకు వస్తుంది? కాదు కదా. వాళ్ళు ఎలా వెళ్తున్నారో వీళ్ళు కూడా అంతే. వాళ్ళు వేద శాస్త్రాల్లో ఏ నియమాలు చెప్పారో అవన్నీ పాటించి ఆ పూజలు చేస్తే ఆ లోకానికి వెళ్తారనంతగా ఉన్నప్పుడు మనకు భక్తిభావంలోకి వచ్చినప్పుడు మనకి యజ్ఞాలు జపాలు తపస్సులు కఠోర నియమాలు ఇవేమీ ఉండవు భక్తిలో. భక్తిలో మనకి చెప్పింది ఓన్లీ నామస్మరణ. ఆ నామస్మరణ చేసి 4 నియమాలు పాటిస్తూ కనుక మనం ముందరకెళ్తే కనుకైతే కృష్ణలోకానికి వెళ్తామా అని అసలు సందేహమే అక్కర్లేదని మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. దేవతలను అర్చించడం ద్వారా మనుషులు స్వర్గలోకాన్ని పొందారనుకోండి, పితృదేవతల పూజ ద్వారా పితృలోకానికి వెళ్ళినప్పుడు కృష్ణలోకాన్ని మనుషులు భక్తులు ఎందుకు పొందుతారు కదా, అదే మనం అనుకుంటున్నాం. అంతేకాకుండా అది ఎలా జరుగుతుంది అనేది మనకి అంత్యదేవవ్రత దేవాన్విత అని మనకి 25వ శ్లోకంలో దాని గురించి వివరంగా చెప్పారు అని ప్రభుపాదుల వారు అంటున్నారు. ఈ శ్లోకం ద్వారా మనకి చాలా సులువుగా అర్థమవుతుంది. కృష్ణుడు విష్ణువు నివసించే ఈ మహోన్నతమైన లోకాలు సమాచారం మనకి దురదృష్టవశాత్తు చాలామందికి తెలియదు. మనకి కృష్ణలోకం ఒకటి ఉందని విష్ణులోకం పేరు వినుంటాం, కానీ స్వర్గం నరకం ఇంద్రలోకం బ్రహ్మలోకం ఇలాగే వింటాం, కానీ ఒక కృష్ణుడి గోలోకం అనేది ఒక లోకం ఉందనే విషయం మనకు చాలామందికి తెలియదు. వాటి నుంచి దాని గురించి భక్తి చేస్తే ఆ లోకానికి వెళ్తాము, మళ్ళీ జననమరణ చక్రంలోకి మళ్ళీ తిరిగి రాము. ఒకసారి గోలోకానికంటూ వెళ్తే మనకు తిరిగి రావాల్సిన అవసరం ఉండదు అనే విషయం తెలియక చాలామంది భక్తిలో సరిగా రాలేక పతనం అయిపోతున్నారని ప్రభుపాదుల వారు అంటున్నారు. ఇంకా నిరాకారవాదులు మనం ఇవరకు కూడా చెప్పుకున్నాం. నిరాకారవాదుల గురించి వాళ్ళు బ్రహ్మజ్యోతిలో వెళ్ళాలనుకుంటారనమాట. వాళ్ళు ఆకారం లేకుండా ధ్యానం చేసి వాళ్ళు బ్రహ్మజ్యోతిలో వెళ్ళిపోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా బ్రహ్మజ్యోతి నుండి కూడా పతనం చెందడానికి అవకాశం ఉంటుంది. అందుకే కేవలం హరే కృష్ణ మంత్రాన్ని కీర్తించడం ద్వారా మనిషి ఈ జన్మలోనే పరిపూర్ణుడై వెళ్తాడనే మహోదాత్తమైన సమాచారాన్ని కృష్ణ చైతన్యోద్యమం ద్వారా సమస్త మానవాళికి ప్రచారం చేస్తోంది. మనకి ఇది చాలాసార్లు కృష్ణనామం చెప్పడం వల్ల లాభాలని మధ్యలో కూడా చాలా పద్యాల్లో చెప్పుకున్నాము. మనకి ఏమంటారు, కలియుగంలో ఓన్లీ నామజపమే అత్యంత ప్రధానమైంది. ఎందుకంటే మిగతా యుగాల్లో చెప్పినట్లుగా కానీ యజ్ఞాలు కర్మకాండలు ఇవన్నీ మనకి దేశ కాలమాన పరిస్థితులు బట్టి ఈ కలియుగంలో కుదరవు అవి. అందుకని దానికి అత్యంత ప్రీతిపాత్రమైన భగవంతుడికి చాలా ప్రీతిపాత్రమైన ఈ కృష్ణుడి నామం మనం ఒకసారి చెప్పగలిగితే కనుకైతే ఆ నామాన్ని పట్టుకుని మనం భగవంతుని ఇంక వేరే కష్టతరమైన పనులేమీ లేవు. ఓన్లీ 4 నియమాలు పాటించడం, ఆ 4 నియమాన్ని అబ్జర్వ్ చేస్తూ ఈ నామ హరే కృష్ణ నామం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ నామాన్ని మనం పట్టుకుని దాన్ని వేడకుండా కనుక మనం ముందరకెళ్ళేటట్టయితే ఈ వీళ్ళందరూ చేసే పూజలన్నీ ఏమీ చేయక్కర్లేకుండా వాళ్ళంతా కష్టపడి చేసిన దానికి ఫలితం ఏమొస్తుందో మనకు ఓన్లీ నామం చెప్పడందువల్ల కూడా అంతే ఫలితం వస్తుంది. అదే విషయాన్ని మనకి ప్రభుపాదుల వారు ఈ భాష్యంలో విపులీకరించి చెప్పారనమాట. సరే, ఇప్పటికి మనకి 25 అంటే 71 శ్లోకాలు అయ్యాయి. మిగతావి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తున్నాం. నేను లాస్ట్
ఈ భగవంతుడి భక్తి గురించి ఒకటి చెప్దామనిపించింది. భాగవతం గురించి చెప్పుకుంటున్నాం కదా, అలా అందులాంటిదే వాళ్ళే శ్రీ చైతన్య చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు, ఎప్పుడు కన్ఫ్యూజన్ నాకు ఇది, చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు భాగవతం కథలు చదువుతున్నాను చెప్పాను కదా. అందులో ఒకటి భాగవత్ ఆరాధనలో భావనే ప్రధానం అని ఒక చిన్న విషయం ఉంది. దాన్ని మీకు చదివి వినిపించి ఎపిసోడ్ ఇప్పుడే క్లోజ్ చేద్దాము. మా లాస్ట్లో మనం హరే కృష్ణ మంత్రం చెప్పుకుంటున్నాం కదా, కిందటిసారి మనం 14 సార్లు చేసినట్టున్నాము, ఈసారి 16 సార్లు చేద్దాం, ఓకేనా. ఇప్పుడు భగవత్ ఆరాధనలో భావనే ప్రధానం, అదేంటో చూద్దాము. నాకు ఏ కష్టం వచ్చినా, ఏదైనా నష్టం జరిగినా మనకి ముందుగా గుర్తుకొచ్చేది భగవంతుడే. మనకి ఏ కష్టం వచ్చినా కూడా మన ప్రయత్నాలు మనం చేసినా కూడా భగవంతుడినే ఒకసారి గట్టిగా తలుచుకుంటాం కదా, ఆ గుర్తుకు తెచ్చుకునేది భగవంతుడినే. భారం అంతా మనం భగవంతుడి మీదే వేస్తాం. ఏ ఆపద వచ్చినా, ఏ రకమైన అపాయం ఎదురైనా, కోరికలు తీరకపోయినా, ఆశలు అడియాసలైనా, బాధలు వచ్చినా, బాధ్యతలు తీరకపోయినా, బ్రతుకు భారం అవుతున్నా మనకు కనిపించేది దేవుడు ఒక్కడే. అప్పుడు ఆ దేవుడిని ప్రార్థిస్తాం, ప్రాకులాడుతాం, పూజలు చేస్తాం, మొక్కులు మొక్కుతాం, ముడుపులు కడతాం, కోరికలు చిట్టాగుతాం, కొబ్బరికాయలు కొడతాం, నీ పండుగ వస్తామంటాము, దర్శనం చేసుకుంటామంటాము, నడిచొస్తామంటాము, ఉపవాసాలు చేస్తాము. కనిపించిన ప్రతి దేవుడిని ప్రతి దేవుడికి మన కోరికల అర్జీలు సమర్పిస్తూ ఉంటాం. మన బాధలు తీరకపోతే దుస్తులు మార్చినంత సులువుగా దేవుళ్ళని మారుస్తాం. 4 రోజులు ఈ దేవుడిని పూజ చేసి ఏమో నా కోరిక తిరుగుతున్నట్లేదు, నేను సరైన భగవంతుని పూజించట్లేదేమో, వేరే వాళ్ళని పూజిద్దామేమో అనుకుంటాం. అలాగా కొత్త దేవుళ్ళని పాత దేవుళ్ళని వదిలేసి పాత దేవుళ్ళని వదిలేస్తాం, కొత్త దేవుళ్ళని చిట్టా వెతుక్కుని ఆ కొత్త దేవుళ్ళకి భక్తులమైపోతాం. ఇది ఇప్పుడు సమాజంలో జనరల్గా జరుగుతున్న విషయం, ఇలా జరుగుతుంది. ఆధ్యాత్మిక పరిణామ క్రమం తీరు ఇలా ఉంది ఇప్పుడు. అయితే జరుగుతున్న పైన చెప్పుకున్న పరిణామాలకు ఎవరిని ఏ రకంగానూ అనలేము. మన కలియుగ ప్రభావం ఇలా ఉంది, అందుకని వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారని మనం అనుకోవడానికి ఏం లేదనమాట. ఎవరి ఇష్టం వారిది, ఎవరి పరిస్థితి వారిది. ఆ ఉన్న పరిస్థితిలో అంటే మనకు దిగితే కానీ లోతు తెలియదు, పై గట్టి మీద ఉండి చెప్పడం ఈజీ అంటాం చూడండి. అలాగే వాళ్ళు ఉన్న పరిస్థితులు, వాళ్ళు ఉన్న ఆదుర్దాన్ని బట్టి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. అందుకు మనం ఏమీ చెప్పలేము. వాళ్ళ విశ్వాసం వాళ్ళది, వారి దృక్పథాలను బట్టి ప్రతిదీ నడుస్తూ ఉంటుంది, అలాగా మారుతూ ఉంటుంది. స్థితిగతులపైన పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. దేశకాల లోకమాన పరిస్థితి, దేశకాల పరిస్థితులు అంటాం కదా మనం. అలాగా భక్తుడు ఉన్న పరిస్థితిని బట్టి, అతనున్న పరిస్థితి తీవ్రతను బట్టి ఆయన వాళ్ళు మారుతూ ఉంటారనమాట. అలాగా పూర్వ రోజుల్లో ఒక ఆయనకు చాలా చిక్కులు వచ్చాయట. చిన్న కథ. ఏదనుకున్నా జరిగేది కాదు. బాధలు పోవాలంటే అపారమైన దైవకృప ఎంతో అవసరమని ఎవరో చెప్పారు. నీకు దైవకృప ఉంటేనే నీకు అపాయాలు ఉండవు, కానీ లేకపోతే ఇలా ఏదో ఒకటి వస్తూ ఉంటుందని ఎవరో చెప్పారు. అది నిజమేనని అనిపించింది. ఈశ్వరుడు బోలాశంకరుడు, ఉబ్బులింగడు. భక్తుడు ఏదడిగినా కాదనని దేవుడు. ఈశ్వరుడుని పూజించాలనుకున్నాడు ఈ భక్తుడు. సరే, వెంటనే బజార్ నుంచి ఒక ఈశ్వర విగ్రహాన్ని తెచ్చాడు. ఇంట్లో ఒక చోటు మంచి చోటు చూసి టేబుల్ పెట్టి ఈశ్వరుని పెట్టి ధూపదీప నైవేద్యాలతో పూజించడం మొదలుపెట్టాడు. ఈశ్వరుడు అభిషేక ప్రియుడని అభిషేకం చేసేవాడు. పళ్ళెల్లో లింగం పెట్టుకుని చాలా రోజులు ఈ రకంగా పూజా కార్యక్రమాలు చేశాడు. అయినా కూడా తన కోరికలు సమస్యలు తీరలేదు. ఇంకప్పుడు ఏం చేయాలని ఆలోచించి శ్రీకృష్ణ లీలలు మహిమలు తెలిసిన దేవుడని ఏదో ఒక అద్భుత మహిమైనా చేసి భక్తుల్ని ఆదుకుంటాడని, కష్టాల నుంచి కాపాడుతాడని ఎవరో చెప్పగా విన్నాడు. ద్రౌపదిని కాపాడాడు, చాలామందిని కాపాడాడు, గోవర్ధనగిరి ఎత్తాడు, ఎంతోమందిని రక్షించాడు, కాపాడాడు. ఇవన్నీ కథలు విన్నాడు కృష్ణుని లీలలు. వీని సరే అయితే కృష్ణుని పూజిద్దాం అనుకున్నాడు. వెంటనే రోజు పూజిస్తున్న ఈశ్వరుని దూరంగా తలుపులేని ఒక కబోర్డ్లో పెట్టేసి, అంటే దేవుడు ఎక్కడైతే పెట్టి పూజించాడో అక్కడి నుంచి తీసేసి కబోర్డు తలుపులు కూడా లేవట, అందులో పెట్టి ఒక మంచి కృష్ణ విగ్రహాన్ని తెచ్చుకున్నాడు. కృష్ణ విగ్రహాన్ని తెచ్చుకుని దీక్షగా పూజించడం మొదలుపెట్టాడు. పూజ చివరిలో అగరొత్తులు వెలిగించి హారతిస్తున్నట్టు రోజు అలా చేస్తాడు. అయితే అలా చేస్తున్నా కానీ కృష్ణుడు అన్ని రోజులు పూజించినా కూడా, రోజు చేసినా కూడా కష్టాలు తీరలేదు. ఇంతలో వినాయక చవితి పండుగ వచ్చింది. కోరిన కోరికలు తీరాలంటే విఘ్నాలు ఏమైనా ఉంటే విఘ్నాలన్నీ విఘ్నేశ్వరుడు తొలగిస్తాడు. మంచి కార్యాన్ని జయించేసే దేవుడు వినాయకుడు అనుకుని మళ్ళీ వెంటనే మంచి వినాయక విగ్రహాన్ని తెచ్చి కృష్ణ విగ్రహం ఉన్న చోట పెట్టి కృష్ణుడిని ఆ కబ్బోర్డ్లో శివుడు పక్కన పెట్టేశాడు. పక్కన వినాయకుడిని దీక్షగా ధూపదీప నైవేద్యాలతో పూజిస్తున్నాడు. మళ్ళీ కొన్నాళ్ళు అలా సాగింది, కానీ ఫలితం ఏం కనిపించలేదు, కోరికలు తీరలేదు. ఆంజనేయ స్వామి అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలని చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. ఈయనకి నిజమే అనిపించింది. అంత పెద్ద సముద్రం దాటేశాడు కదా, నా కోరిక ఏముంది, ఆయనకి చిన్నగా అనిపిస్తుంది. రాముడికే సాయం చేసిన మహానుభావుడైనా అందుకు నాకెందుకు సాయం చేయడం అనిపించి
తీసుకొచ్చాడు, ఆంజనేయ స్వామి తీసుకొచ్చి సింధూరంతో ఉదయం సాయంత్రం 2 పూట్ల పూజ చేస్తున్నాడు. ఫలితం మాత్రం కనిపించలేదు, కష్టాలు తీరలేదు. ఏ దేవుడు తనకు మేలు చేస్తాడో తెలియని సందిగ్ధంలో పడ్డాడు. ఇంకా తీవ్రంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాట. ఈ దేవుళ్ళందరూ మగదేవుళ్ళు అయితే సహజంగా అంతా ఓ వేగంగా కరుణించరు. దేవతలైతే వేగంగా స్పందించే మాతృదేవం కలవారైనా దేవి అయితే దేవతలైతే వేగంగా స్పందించే మాతృదేవం కలవారైన కారణంగా భక్తుల్ని వేగంగా కాపాడతారు. కాబట్టి పార్వతీదేవి విగ్రహాన్ని తెచ్చి పూజ చేద్దామనుకుని ఆయనకి దుర్గామాత చేస్తుంది కదా అని పార్వతీదేవిని తీసుకొచ్చి ఈ ఆంజనేయ స్వామి తీసుకెళ్ళి మళ్ళీ ఆ శివుడు పక్కన కృష్ణుడు పక్కన పెట్టేసి అమ్మవారిని పూజించడం మొదలుపెట్టాడు. ఇన్ని రకాలుగా చేస్తుండే వల్ల అతనికి పరిపక్వత వచ్చిందో, లేకపోతే కాలం కలిసి వచ్చిందో, లేకపోతే రెండు కలిసి వచ్చేది తెలియదు, కానీ ఆయన కష్టాలు తీరాయి, సిరి సంపదలు ఎక్కువయ్యాయి, సుఖం సంతోషం కలిగాయి. అతనికి అంబ మీద నమ్మకం ఎక్కువైంది. మంచి విశ్వాసంతో అంబని పూజిస్తున్నాడు. ఓ రోజు పూజా సమయంలో ధూపం ఇవ్వాలని సాంబ్రాణి వెలిగించాడు. అప్పుడు గాలి బోర్డు వైపు వీస్తున్న కారణంగా ఫ్యాన్ వేసాడు, మరి ఏమైనా తెలియదు. గాలి అలా వేస్తుంటే ఈ సాంబ్రాణి పొగంతా వెళ్ళి కబ్బోర్డులో కూర్చున్న కృష్ణుడికి, ఆంజనేయుడికి, శివుడికి తగులుతుందట. అతనికి చిరాకు కోపం వచ్చేసింది. ఎందుకంటే ఇంతసేపు నేను దేవుడిని పూజిస్తే నాకేం చెప్పలేదు, కానీ నాకేం సాయం చేయలేదు, కానీ ఈ సాంబ్రాణి పొగ ఆయన పీలుస్తారా అనుకుని కబ్బోర్డులో ఉన్న దేవుళ్ళ వైపు సాంబ్రాణి ధూపం వెళ్ళటం అతనికి ఏమాత్రం ఇష్టం కలగలేదు. కోపం పట్టలేకపోయాడు. కబ్బోర్డులో ఉన్న దేవుళ్లకు సాంబ్రాణిని ఆఘ్రాణించే అర్హత లేదనుకున్నాడు. ఎందుకంటే తనకు సాయం చేయలేదు కదా, అమ్మవారు నాకు సాయం చేసింది, ఆవిడకి పెట్టింది, వాళ్ళు చూడడం నాకేం చేయింది దానికని ఆ దేవుళ్ళకి సాంబ్రాణి ఎలా అయినా వెళ్ళకుండా చేయాలని కబ్బోర్డులో ఉన్న అన్ని దేవుళ్ళ విగ్రహాలకు వాటి ముక్కల్ని ఒట్టిని గుడ్డతో కట్టేసేట. గుడ్డతో విగ్రహాలు కట్టేసి అమ్మ పూజ ప్రశాంతంగా కూర్చుని అమ్మని పూజిస్తూ కన్నులు మూసుకున్నట్ట. కొంతసేపు అయిన తర్వాత కళ్ళు విప్పి చేశాడు. పరమశివుడు, కృష్ణుడు, గణేశుడు, ఆంజనేయుడు ఎదురుగా నిల్చుని ఉన్నారట. ప్రశాంతంగా నవ్వుతూ ఆయన ఎదురుగుండా కూర్చున్నారట. అది చూసి ఈ ఆసామికి ఆశ్చర్యం అనిపించింది. నేను మిమ్మల్ని అందరినీ చాలా కాలం భక్తి శ్రద్ధలతో ఆరాధించాను, మీరు అప్పుడు రాలేదు, మిమ్మల్ని నేను ఇప్పుడు అసలు రమ్మని పిలవలేదు, పైగా మీ మీద కోపంతో మీ ముక్కుల్ని మూతల్ని గుడ్డలతో కట్టేశాను, మీరెందుకు ఇప్పుడు వచ్చారు అని అడిగాట. అప్పుడు పరమశివుడు చెప్పాడు, నాయన అప్పుడు నిర్జీవమైన విగ్రహాలుగా భావించి పూజలు చేశావు, కానీ ఇప్పుడు మమ్మల్ని సజీవులుగా భావించావు. ఎందుకంటే ఆ గాలి పొగ పీల్చేస్తున్నారు అనుకున్నాడు కదా, అందుకని వాళ్ళు బొమ్మలైతే పీల్స్తాయనే భావన రాదు కదా, అందుకని సజీవమూర్తిలా భావించావు కాబట్టి మేము నీకు దర్శనమిచ్చామని రహస్యం విప్పి చెప్పారు. తక్కిన దేవుళ్ళు అవునన్నట్లు చిరునవ్వు నవ్వారు. అందరూ అతన్ని ఆశీర్వదించి అంతర్ధానమైపోయారు. భగవంతుణ్ణి బాహ్యంతో కాదు, భావంతో ఆరాధించాలి. ఆర్భాటంతో కాదు, ఆర్తితో, ఆర్ద్రతో ఆరాధించాలి. పూజించే ప్రతిమలను దివ్యత్వాలుగా భావించగలగాలి. విగ్రహమూర్తులను, చిత్రపటాలను సజీవ దివ్యత్వ స్వరూపాలుగా భావన చేయగలగాలి. దివ్యత్వాలను, దైవత్వాలను హృదయంలో నిలుపుకొని పూజించాలి. అందుకే మనకి మామూలుగా చెప్తాం కదా, మనం గుళ్ళల్లో కూడా మనం వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళు ఒక శక్తివంతమైన మంత్రాలతో వాళ్ళ దేవుళ్ళని ప్రతిష్ఠిస్తారు కదా. అక్కడికి వెళ్ళాక ఈ విగ్రహం నల్లరాతితో ఉంది, విగ్రహం పాలరాయితో ఉంది, లేకపోతే ఆ ముక్కు పక్కకు ఉంది, కళ్ళు సరిగ్గా కుదరలేదు, ఇవన్నీ మనం మాట్లాడకూడదట. ఒక్కసారి మంత్రంతో వాడిని ప్రతిష్ఠించేశారు కాబట్టి చాలామందికి అలవాటు ఉంటుంది. ఏ గుళ్ళోనే వెళ్తే ఆ పాలరాతి విగ్రహం ఆ గుళ్ళో ఉంది, లేకపోతే నల్లరాతి విగ్రహం. ఇప్పుడు సాయిబాబా కూడా రాజమండ్రి దగ్గరలో ఒకటి దాంట్లో ఉందన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇది ఎప్పుడు ఎక్కడ చూడలేదు, నల్లరాతిలో ఉంది. రాయి కాదు అది ఒక భగవంతుడినే అక్కడ కూర్చోబెట్టారు. మంత్ర సిద్ధిగా దాన్ని ప్రోక్షసం అవన్నీ చేసి విగ్రహాన్ని నీళ్ళలో నానబెట్టి 4-5 రోజులు నానబెట్టి దానికి అంతా మనం చేసి దాన్ని ఒక ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాలు ఉంటాయి గుళ్ళల్లో. అందుకని మనం ఇక్కడికి వెళ్ళినా కూడా అక్కడ భగవంతుడే ఆ రంగులో ఆ రూపంలో అక్కడ నుంచున్నాడని మనం ధ్యానించాలి తప్ప ఆ విగ్రహానికి ఇక్కడ ఇలా ఉంది, అక్కడ అలా ఉంది, అది విగ్రహం కాదు అసలు. అది ఒక సజీవ మూర్తిగానే మనం భావించినప్పుడే మనం చూసిన ఫలితం కానీ మనం చేసిన నమస్కారాలు కానీ ఆయన అందుకుంటాడు. దానికి ప్రతిఫలంగా మనకి రియాక్ట్ అవుతారనమాట. అందుకని మనం ఎప్పుడు కూడా గుళ్ళలో విగ్రహాలని మనకి రాయి పెట్టి పేరు పెట్టి ఎప్పుడు ఎవరికి దగ్గర కూడా మనం దాని గురించి చర్చించకూడదు. ఆధ్యాత్మికంగా మనకి హృదయంలో ఆ భావన ఉన్నప్పుడే ఆధ్యాత్మికంలోనే ఆనందం ఉంటుంది. మనం ఒకసారి మనకి ఆ పూజ చేసి అందులో ఆనందం మనకు తెలిస్తే కనుకైతే మళ్ళీ పూజ మానేయాలని అనుకోం కదా. అదే హరే కృష్ణ. ఇది
ఇవాళ నేను చెప్పదలుచుకున్న విషయం భాగవతంలో 9వ భాగం 10వ భాగం ఏవో అయ్యాయి. సరే ఇది ఏదో బాగుంది అనిపించింది. అందుకని మనం ప్రతిరోజు చేసే పనే అది కదా. మనం విగ్రహాలనే అనుకుంటాం. మన మందిరంలో పెట్టుకున్నది కూడా ఏమేమి విగ్రహాలు ఉన్నాయి అంటాం, కానీ ఏ దేవుళ్ళు వచ్చి కూర్చున్నారు అనుకో. అందుకే మనం పూజ చేసేటప్పుడు కూడా జనరల్గా మనకి వీలైతే కనుక మనం మంచిగా కానీ మన కష్టాలు కానీ సంతోషాలు కానీ ఏమన్నా చెప్పాలంటే వాళ్ళు వింటున్నారు అనుకుని మనం వాళ్ళ దగ్గర చెప్పుకోవచ్చు. వాళ్ళు తప్పనిసరిగా వింటారు మనం చెప్పినవన్నీ. మన మనసులోనే పరమాత్మ ఉన్నప్పుడు ఎదురుగుండా ఉన్న పరమాత్మ అందులో కూడా అన్నిట్లోనూ పరమాత్మ ఉన్నాడని మనం మనస్ఫూర్తిగా కనుక నమ్మి వాళ్ళని ధ్యానిస్తే కనుకైతే తప్పనిసరిగా మనకి వింటారు. మనకి విన్నారు, మనం కోరికలన్నీ మనకి వచ్చేసారు అని అంటే అలా వింటారన్నప్పుడు మన అన్ని కోరికలు ఎందుకు తీరవు అని అడగచ్చు. అన్ని కోరికలు తీరడం అంటే మనకి ఈరోజు ఆ కోరిక తీరితే మంచిదని మనకు తెలుస్తుంది, కానీ భగవంతుడికి మన భవిష్యత్తు కూడా తెలుస్తుంది. బహుశా మనం కోరిన కోరిక ఇప్పుడు కోరాడు కదా భక్తుడిని ఇచ్చేస్తే కనుకైతే భవిష్యత్తులో దానివల్ల మనకి ఏమన్నా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంటే కనుకైతే మనకి ఏది ఇస్తే మంచిది అనే విషయం ఆయన ఆలోచించి దాన్నే మనకి ఇస్తారు. ఎందుకంటే భవిష్యత్తు కూడా ఆయన తెలుసు కాబట్టి, వర్తమాన భవిష్యత్తులన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి కాబట్టి దీనివల్ల భవిష్యత్తులో వీళ్ళకి ఈ అపకారం జరిగే అవకాశం ఉంది అని తెలిస్తే మన భక్తులను ఆయన మనం కోరేం కదా అని మనకు కష్టాలు ఇచ్చేసి ఆ కష్టాలు మళ్ళీ తెరచమని మళ్ళీ మనం ఆయన్నే అడుగుతాం. అందుకని కష్టాలు రాకుండా చూసుకునే బాధ్యత కూడా ఆయనదే. ఇందాక అనుకున్నాం కదా, మన దగ్గర ఉన్నవి కాపాడుతూ ఉంటాడు, మనకి లేనివి ఇస్తూ ఉంటాడు. మనకి లేనివి ఇస్తాడు అంటే మనం అడిగినవన్నీ కాదు, మనం అడగం కాబట్టి. భక్తులు అనేవాళ్ళు కోరికలతో భక్తి చేయరు. విశుద్ధ భక్తులు అనేవాళ్ళు అన్నీ చాలాసార్లు చెప్పుకున్నాం. మనం ఏ పని చేసినా కూడా కృష్ణుడికి అనుసంధానం చేస్తారు కాబట్టి వాళ్ళకి కోరికలే ఉండవు. కోరికలే లేనప్పుడు ఈ భక్తునికి ఇది ఇప్పుడు అవసరం, ఇది ఆయనకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో అయినా ఆ టైంకి మనకి ఏది కావాలో అది మనకి అందిస్తూ ఉంటారనమాట. హరే కృష్ణ. మనం ఒకసారి 14 సార్లు లాస్ట్ టైం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 16 సార్లు మనం హరే కృష్ణ మంత్రం చెప్పుకుని ముగించుకుందాము. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ. నేను ముందర చెప్పింది పంచతత్వ మంత్రం అంటారు. ముందర చెప్తేనేమో మనం మధ్యలో చెప్పిన దాంట్లో ఒకవేళ ఏమీ పొరపాట్లు రాకుండా కాపాడమని అడగడం, ఆఖరి చెప్పిందేమో మనం అలా అనుకున్నా కూడా ఒకవేళ ఏమన్నా మాట త్రొడ్పడి మంత్రం సరిగా చెప్పలేకపోతే ఆ తప్పుని తీసేయమని ఈ పంచతత్వం 5గురిని మనం ప్రార్థిస్తాం అన్నమాట. ఈ వీడియో పెట్టుకున్న వాళ్ళు ఈ మంత్రం కూడా నాతో పాటు చెప్పారనే భావిస్తున్నాను. మధ్యలో ఆపేసి వెళ్ళిపోకుండా ఒక 2 మినిట్స్ కూడా పట్టుతుంది. ఇది మొత్తం 108 శ్లోకాలు చెప్పడానికి 7 నిమిషాలు పడుతుంది. 108 సార్లు హరే కృష్ణ మంత్రం చెప్పడానికి. అందుకని 16, 17 అయితే 1 నిమిషం కూడా పూర్తిగా పట్టదు. అందుకని మీరు అందరూ కూడా నాతో పాటు ఈ మంత్రం చెప్పారనే భావిస్తూ ఇప్పటికి సెలవు తీసుకుంటాను. మళ్ళీ ఇంకొన్ని విషయాలతోటి మళ్ళీ ఇంకొకసారి ముందుకి రావడానికి ప్రయత్నిస్తాను. హరే కృష్ణ.